ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే మూడీగా ఏదో ఆలోచిస్తున్నారు. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? చాలా విషయాలున్నాయిరా, అన్నీ చిక్కు చిక్కుగా అల్లుకుపోయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ టైంలో డిస్టర్బ్ ఏంట్రా? పాపంరా, జనని ఎంత స్ట్రగుల్ ఫీల్ అయిందో, ఎంత వరీ అయిందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో. ఫస్ట్ టైం నాకు దూరంగా వెళ్ళినప్పుడు ఎలా సొసైటీని ఎదిరించి బ్రతకగలిగింది. మళ్ళీ DNA నెగిటివ్ అన్నప్పుడు ఆ ధైర్యానికి కారణం తన మీద తనకున్న నమ్మకం. కానీ వాట్ అబౌట్ సొసైటీ? చుట్టూ ఉండే నలుగురు, వాటన్నిటినీ ఎంత మనోధైర్యం ఉంటే ఫేస్ చేయగలుగుతుందో. వదిన ఆత్మాభిమానం, మనోధైర్యం మనకి తెలిసిందే కదరా. అందుకే కదా పాపం అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. పాపం అని ఫీల్ అవటం కాదు, హ్యాపీగా కలుసుందాన్ రా అని స్వాగతం పలుకు. సరిగ్గా నేను ఆ మాటే అనాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను జననితో కలిసి ఉండాలని ఫిక్స్ అయ్యానురా. కానీ చిన్న బాధ ఒక్కటి మిగిలింది. బాధ ఏంట్రా అది? చాలా రోజులు జనని దాచిన నిజమేంటో తెలుసుకొని తనకి తోడుగా అండగా ఉండలేకపోయానే అని. అయిపోయిందేదో అయిపోయింది నాన్న, వదిలేండి నాన్న. మీరు, అమ్మ, నేను, ధరణి, బాలు కలిసుండే రోజు చివరికి రానే వస్తుంది. మధు? ఎస్, మధు కూడా. మధుకి నిజం తెలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే? అమ్మ నిజం దాచిందే మధు తనని విడిచి వెళ్ళొద్దని కదా. ఓ ఎస్, అందుకే మధు కూడా అన్నా. తను నా దగ్గర నిజం దాచింది నా పిల్లల కోసమే అని తెలిసి చాలా సంతోషపడ్డాను రా. కానీ చిన్న ఫీల్. మళ్ళీ ఫీల్ ఏంటి నాన్న? ఈ విషయాలన్నీ ధరణితో చెప్పలేకపోయానే అన్న ఫీల్. ధరణి హెల్త్ కండిషన్ వల్లే కదా చెప్పుకోలేకపోయారు. త్వరలో అందరం కలిసి ధరణితో అన్ని నిజాలు క్లియర్గా చెప్పేద్దాం నాన్న. అంటే ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో ఆంజనేయుడి ప్లేస్ ఆంజనేయుడిదే. అవునరా, ఈ సిచ్యువేషన్స్, ఫీలింగ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ ధరణికి నిజం చెప్పినప్పుడే జననిని, ధరణిని, బాలుని ఇంటికి తీసుకురావాలరా. అప్పుడే ఫుల్ హ్యాపీనెస్ మన సొంతమైనట్టు. విత్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నాన్న. మధు, అమ్మా తీయద్దమ్మా. నువ్వెందుకు నా కాళ్ళకు ఆయిల్ రాస్తావు? లే, వచ్చి నా పక్కన కూర్చో. నువ్వేం రాయొద్దు, నేను రాసుకుంటాను కదా, రా. అదేంటమ్మా అలా అంటావు? నేను మెడుకోని, నీకు గాయమైంది. యాజ్ అ డాక్టర్గా నిన్ను పేషెంట్గా చూసైనా నేను ఈ పని చేయడం నా డ్యూటీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకప్పుడు కఠినంగా నాన్న కావాలి, నాన్న కావాలని నన్ను ద్వేషించింది, నా మీద కోపం ప్రదర్శించింది. కానీ దీని కడుపు నిండా నా మీద ప్రేమే. ఈ మార్పుకి కారణం ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య దీనికి నా మీద ప్రేమానురాగాలు ఎక్కువయ్యాయి. ప్రాణంగా పెంచిన దాన్ని దీని గురించి ఆలోచించే కదా ఎన్నో నిజాలు గుణ దగ్గర దాచి ఇంతకాలం దూరం అవ్వడానికి కారణమయ్యాను. గుణేమో ధరణికి నిజం చెప్పేద్దామని ఆతృతతో ఉన్నాడు. ధరణికి నిజం తెలిస్తే మధుకు కూడా నిజం తెలిసిపోతుంది కదా. ధరణి, బాలు వచ్చి అమ్మా నాన్న అంటే మధు పరిస్థితి ఏంటి? ఎలా నన్ను అర్థం చేసుకుంటుంది? ఇప్పుడు చూపించే ప్రేమ అప్పుడు చూపించగలుగుతుందా? నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందా? నా మీద ఆపేక్ష పడ్డానికి మనసు వస్తుందా? అమ్మనే కాదన్నప్పుడు అమ్మ అని ఎలా పిలుస్తుంది? ఈ ప్రేమ, అభిమానం అన్నీ దూరం అయిపోతాయా? అసలు నిజం ఎందుకు దాచావు? నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు మోసం చేశావు? అసలు నువ్వు అమ్మవైనా? ఇదేనా ఒక కూతురుతో ప్రవర్తించే తీరు? అమ్మవి కానప్పుడు ఎందుకు ఆరాటపడ్డావు? నా వాళ్ళ దగ్గరకు నన్ను పంపించకుండా ఎందుకు అబద్ధాలాడి నన్ను ఇంతలా దగా చేశావని ప్రశ్నిస్తే, నన్ను ద్వేషిస్తే
అసహించుకుంటే ఏంటో ఈ సంఘర్షణకి సమాధానం దొరకడం లేదు. ఈ సందిగ్ధత నుంచి బయటపడే మార్గం కనిపించట్లేదు. అసలు నీ చుట్టూ ఇంతమంది శత్రువులు ఉంటవేంటి జనని? పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా కమ్ముకు రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. గుళ్ళో నిన్ను చంపడానికి వచ్చిందెవరు? నిన్ను చంపేంత శత్రుత్వం నీకెవరితో ఉంది? నువ్వెవరికి ఏం అన్యాయం చేశావని నిన్ను హత్య చేయాలని చూస్తున్నారు? అయ్యో పాపమని ధరణి గురించి నువ్వు దీక్ష పొనడం తప్ప ధరణి ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? నిన్ను చంపాలని చూసిన దుర్మార్గులెవరే? ఏంటో కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నప్పుడల్లా మళ్ళీ కొత్త కొత్త గండాలు ఎదురవుతున్నాయి. నువ్వు బయటికి వెళ్తే నాకు భయం వేస్తోంది జనని. ఒకప్పుడు నీ ధైర్యాన్ని చూసి నేను ధైర్యంగా బ్రతికేదాన్ని. నేను నా కూతురు నాకుందని గర్వంగా చెప్పుకునేదాన్ని. కానీ నీ బ్రతుకే ప్రమాదంలో ఉందని తలుచుకుంటేనే నా గుండెలు అవిసిపోతున్నాయే. నేల మీద కాళ్ళు స్థిరంగా నిలబట్టం లేదు. ఏదో భయం, తెలియని వణుకు, పరధ్యానం, పరిపరి విధాలుగా ఆలోచనలు నన్ను కలవర పెడుతున్నాయి. నీ ఆందోళన నాకు అర్థమైందమ్మా. కానీ మనం ఎవరినైనా అనుమానిస్తాం. పలానా వాళ్ళు చేశారనే ఆధారాలు కూడా ఏం లేవు కదా. అనుమానించాలన్నా కానీ ముందు వెనక ఆడాల్సి వస్తుంది. ఎవరనేది స్ట్రైక్ అవ్వడం లేదు. ఓ పని చేద్దామమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు కదా. చెప్పాను కదా, ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కానప్పుడు ఎవరి మీదని కంప్లైంట్ ఇస్తాం? అర్థం కానప్పుడే కదమ్మా పోలీసుల్ని ఆశ్రయించేది. క్లియర్ గా ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఇచ్చేవాళ్ళం కదా. ఓ డౌట్, సస్పెక్ట్. కాదే, ఎవరిని సస్పెక్ట్ చేయమంటావు? నువ్వు మంచిగా ఆలోచిస్తావు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించు. నీకు అసలు శత్రువులు లేరా? నువ్వంటే పడని వాళ్ళు లేరా? నీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు లేరా? నీ బతుకు నాశనం చేసిన వాళ్ళని కూడా నువ్వు అనుమానించవా? నీ జీవితంతో ఆడుకున్న వాళ్ళని నువ్వు గుర్తించలేవా? తెలుసు, కానీ అవునో కాదో అన్న చిన్న అనుమానం. ఎందుకులే అని వదిలేస్తావా? నువ్వు క్షమించి వదిలేస్తే వాళ్ళింకా ఇంకా రెచ్చిపోతారు. మళ్ళీ మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. గుడిలో భగవంతుడు కరుణించాడు కాబట్టి నువ్వు బతికి బయటపడగలిగావు. మరలాంటి ఆపద ముంచుకొస్తే ఎలా అమ్మా? ఎక్కడైనా సరే ఆ భగవంతుడు ఉంటాడు కదే. నాకేం కాదనే నమ్మకం, ధైర్యం నాకున్నాయి. మీరిద్దరూ అనవసరంగా ఏదో జరుగుతుందని ఏదేదో ఊహించుకొని భయపడకండి.